కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి బెంగళూరు వెళ్లిపోయారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దాటి పొలంలోకి దిగని ఆయన పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాలో మాత్రం హడావిడి చేసి వెళ్లారు. ముంపునకు గురైన ప్రాంతాలను చూడమని అక్కడి వారు అడిగినా ఆయన వెళ్లలేదు. ఇక ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెజవాడ తరహాలోనే ఏలూరు వరదలు కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని వ్యాఖ్యానించి విమర్శలు పాలవుతున్నారు. అసలాయన ఎందుకొచ్చారో, ఎందుకెళ్లారో అని అక్కడ జనం చర్చించుకోవడం కనిపించింది. కాకినాడ జిల్లా ఏలూరు ప్రాజెక్టు వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వరదలు కూడా కూటమి సర్కారు వైఫల్యమేనని తేల్చేశారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పైపైన తిరిగేసి వెళ్లిపోయిన ఆయన చంద్రబాబుని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడా గట్టు దాటి పొలంలోకి దిగిన ఆయన నెత్తిన చేతులు ఉంచుతూ ముద్దులు పెడుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న 5 పాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండటం వల్లే ఈ పనులు చేయలేకపోతున్నట్టు వివరించారు. ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా నాడు వదిలేశామని విచిత్ర వాదన వినిపించారు. ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్లే వరద కాకినాడ జిల్లాను చాలా వరకు ముంచేసింది. దానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయవాడ, ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ వరదలంటూ అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్. వాస్తవానికి జగన్ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని రద్దు చేశారు. 5 ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. అయితే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టాలను యాప్ సహాయంతో ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే జగన్ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అక్కసును వెళ్లగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని, పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అని విమర్శించారు. బెజవాడలో 2 సార్లు పర్యటించిన జగన్, పిఠాపురంలో ఒకసారి పర్యటించిన జగన్ వరదలను మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనడాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. గత 5 జగన్ పరిపాలనే రాష్ట్రానికి పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని విమర్శించారు. జగన్ వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చడానికి. కానీ జగన్ కాకినాడ జిల్లా పర్యటనలో ఇవేవీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడింది లేదు. కారు దిగి 2 అడుగులు కూడా నడవకుండానే రోడ్లపైనే వారితో పొడిగా మాట్లాడి మమ అనిపించేశారు. ఏలూరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం అతలాకుతలం కాగా నిరసనలు నిలదీతల భయంతో ఆ మండలాన్ని కాదని ఆ పక్కనే ఓ మోస్తారు ముంపు ఉన్న పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపునకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022లో జగన్ సీఎం ఉన్నప్పుడు గొల్లప్రోలులో ఓ సభకు హాజరై ఏలూరు ఆధునీకరణ ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు 292 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు వ్యక్తమయ్యే భయంతో పెద్దగా నష్టం లేని ప్రాంతాలను పర్యటించి వెళ్లారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పర్యటన పూర్తి చేసి జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు.